హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వరల్డ్ వైడ్గా రికార్డుల పర్వాన్ని కొనసాగిస్తున్న కల్కి సినిమా మూడో వారంలో కూడా దూకుడును ప్రదర్శిస్తుంది. ఈ సినిమా 16 రోజుల్లోనే పలు బాలీవుడ్ హీరోల లైఫ్ టైం కలెక్షన్లను అధిగమించడం సంచలనంగా మారింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రం 18వ రోజున కూడా భారీ కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక, దిశా పటాని తదితరులు నటించిన ఈ చిత్రం కలెక్షన్ వివరాల్లోకి వెళితే హిందీలో 6 కోట్ల రూపాయలు, తెలుగులో 5 కోట్ల రూపాయలు, తమిళంలో 30 లక్షలు, కర్ణాటకలో 1 లక్ష, మలయాళంలో 70 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 15 కోట్ల రూపాయలు రాబట్టింది. 6 రోజుల్లో 1000 కోట్ల రూపాయలు రాబట్టిన కల్కి 18వ రోజున ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను భారీగా పెంచుకుంది. 18 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 271 కోట్లు, హిందీలో 251 కోట్ల రూపాయలు, ఇండియాలో ఇతర భాషల్లో మరో 253 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా 235 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తాజాగా షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ లైఫ్ టైం కలెక్షన్లు 1080 రికార్డును తిరగరాసింది. సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ అలాగే ఇతర బాలీవుడ్ చిత్రాల జీవితకాలపు కలెక్షన్లు అధిగమిస్తూ దూసుకుపోతుంది. తాజాగా బాలీవుడ్ తమిళంలో రిలీజ్ అయిన సర్ఫీరా ఇండియన్ 2 సినిమాలు స్లో కావడంతో మరోసారి కల్కి కలెక్షన్లు భారీగా ఊపందుకున్నాయి. ఇక ఈ కల్కి చిత్రంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.